హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో రొయ్యల వేపుడు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ వేపుడు రసం, సాంబార్, పప్పుచారులోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఈ సింపుల్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ ఇక్కడ నేను 1/2 kg రొయ్యలు తీసుకొని శుభ్రంగా ఉప్పు, పసుపు వేసి ఒక 4-5 సార్లు కడుక్కొని పెట్టుకున్నానండి. తర్వాత ఒక గిన్నెలో వాటర్ తీసుకొని కడిగి పెట్టుకున్న రొయ్యల్ని వేసి 7-8 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. చూస్తున్నారుగా, ఇలా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఇలా కుక్ చేసుకోవడం వల్ల రొయ్యల్లోని నీసు వాసన అంతా పోయి ఫ్రైకి చాలా బాగుంటుంది. ఈ ఉడికించి పెట్టుకున్న రొయ్యల్ని స్ట్రెయిన్ చేసుకొని వాటర్ అంతా పడేసుకోవాలి. ఆ వాటర్ అవసరం లేదండి. ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికి ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర, ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి వేసుకొని, అలాగే ఇందులో 3 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి 4-5 వెల్లుల్లిపాయలు కూడా దంచుకొని వేసుకున్నాక మొత్తం అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసి ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న రొయ్యల్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. అలాగే ఇందులో కొంచెం కారం, గరం మసాలా, మిరియాల పొడి, ధనియాల పొడి వేసి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాక ఇందులో కొంచెం కరివేపాకు వేసి మీ టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకొని మరొక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో లాస్ట్గా కొంచెం కొత్తిమీర కూడా వేసి దింపేసుకుంటే మన రొయ్యల వేపుడు రెడీ. నేను ఇక్కడ మా పాప కోసం స్పైసెస్ అన్నీ చాలా తక్కువగా వేసానండి. మీరు మీ కారానికి తగ్గట్టు స్పైసెస్ యాడ్ చేసుకోండి. చూస్తున్నారుగా ఎంత ఫాస్ట్గా రెడీ అయిందో మన రొయ్యల వేపుడు. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. బాయ్.